వీళ్ళు ఎంత సంపాదించే లాభం వన్నం లేదు ఎదవలకి. రొట్టె ముక్కలు తిని బతుకుతున్నారు. మా ఊళ్ళో జ్వరం వచ్చినోడికి ధర్మాసుపత్రిలో పెడతారు. నాకే రోగం లేదు, గ్యాస్ ప్రాబ్లం తప్ప. మల్లేషా, నువ్వు నూడిల్స్ తింటుంటే ఏదో వానపాములు తింటున్న ఫీలింగ్. ఏంది ఇది? చిల్లీ చికెన్ అసలు కాస్ట్ ఏంటంటే సేమియా ఇచ్చినావు. చికెన్ కి చిల్లి పడిందంట, పూడుస్తున్నారు. ఈ లోపల ఇది లాగిచ్చు. బిడ్డ ధూళిపేట వస్తావు కదా, చుక్కలు చేసి తీసుకుని ఆయన. ఇది ఏ జంతువు కాయలు? అరే రోస్టెడ్ టర్కీ భలే ఉంది. పెద్ద తెలిసినట్టు ఆర్డర్ ఇచ్చాను. తిను తిను. ఓకే, ఎలాగైనా మేనేజ్ చేసి తినేయాలి. ఉమా, డైటింగ్ చేసి స్లిమ్ అయిన అమ్మాయిని నేను కిస్ చేస్తే మీకేమైనా అభ్యంతరమా? నాకేం అభ్యంతరం లేదు. అయితే వెంటనే డైటింగ్ చేసి స్లిమ్ అవుతారా? టర్కీ లేచిపోయిందే. అందరికీ కళ్ళు ఎత్తుకు వస్తాయి, ఉమకేమో కాయలు ఎత్తుకొచ్చినాయి. అరే సుడి మీద వట్ట సుడి కొడిపడింది. వాట్ ఎ నైస్ టర్కీయా. ఏమయ్యా పరమహంస, రీఫిల్ టవర్ అంటే ఇదేనా? ఈ ఈఫిల్ కాదు, బాల్ పాయింట్ కాదు, ఇది ఐఫిల్ టవర్. గట్లనా? మరీ అంత వెనక్కి వంగి చూస్తే వెన్నెముక విరిగి నీ టవర్ పాడవుతుంది, కానీ ఈ ఈఫిల్ టవర్ కనబడదు. దీన్ని అంత దూరం నుంచి చూడాలి. అంత దూరం నుంచి చూడడానికి ఎంత దూరం దొబ్బించుకోవడం ఎందుకు? మా ఊరు నుంచే చూసేవాడిని కదా, ఇంత ఖర్చు పెట్టి రావడం ఎందుకు? సంక నాకు. అబ్బో, తమరు ఎంత ఖర్చు పెట్టారో? 9 రూపాయలు దొబ్బ పెట్టి తాగలేదేటి థమ్స్ అప్? 9 రూపాయలు పుక్కడికి వస్తాయా? బామ్మ, ఇది ఐఫిల్ టవర్ అని 1889 లో ఐఫిల్ అని ఆయన కట్టించాట. అలాగా? అవును బామ్మ. ఆ 130 మీటర్ స్థలంలో 300 మీటర్స్ ఎత్తున ఈ టవర్ ని నిలబెట్టడం ఓ వింత అని అబ్బాయి చెప్పాడు. అబ్బాయి కొంచెం క్రాక్ కానీ పర్లేదు, మనకన్నీ బాగానే చూపిస్తున్నాడు. ఇదిగో బామ్మ, ఇలా అన్నానన్న అబ్బాయికి లూజ్ ఇవ్వకు, ఓవర్ అయిపోతాడు. అస్సలు ఓవర్ అవడమ్మా. ఎనీ ప్రాబ్లం? ఏయ్, డోంట్ ట్రై టు బి స్మార్ట్. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఏదో ఒక టచ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నావు. నాతో పెట్టుకోవద్దు, గైడ్ లా ఉండు. నీకన్నీ తెలుసు కదూ. అసలు ఐఫిల్ టవర్ లో ఎన్ని నట్లు బోట్లు ఉన్నాయో చెప్పుకో చూద్దాం. ఏం కొంటావా? కొంటాను, బట్ ఐ హావ్ నో చేంజ్. yes there's no change at all. నా చిన్నప్పుడు ఉన్న ఐఫిల్ టవర్ కి ఇప్పటికి నో చేంజ్. నీ చిన్నప్పుడు ఉన్న తాజ్ మహల్ కి ఇప్పటికి నో చేంజ్. కానీ నీ చిన్నప్పుడు నీకు చాలా చేంజ్. ఒకసారి మాట్లాడితే నేనేం చేస్తానో చూడండి. ఓకే ఓకే టేక్ ఇట్ ఈజీ. ఏంటి అసలు? మూవ్, కమ్ ఆన్ మూవ్. ఇదిగో. ఏంటి జోకా? కాదు, సీరియస్. రాసుకోమ్మా. అయితే మోకాలకు రాసుకో, తలనొప్పి దొక్కుతుంది. అలాగే. మొన్నటిది లండన్ అన్నో, ఏడాది ప్యారిస్ అన్నో, నెక్స్ట్ టాపింగ్ ఎక్కడ? ఇటలీ. కమాన్ కమాన్. ఇక్కడే చూపిస్తావు మాకు. నిన్నే ఇక్కడ జనాలు చూపిస్తాంతా. అభిరామ్, ఇదేనా హైదరాబాద్ ఫ్లాట్ లెక్క ఉరిగిపోయింది? ఇది కట్టినట్టు కూడా మనోడేనా? నో మిస్టర్ యాదవ్, దిస్ వన్ ఆఫ్ ద 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్. చాలా హిస్టరీ ఉంది. 12th సెంచరీలో కట్టింది. కమాన్ కమాన్. హిస్టరీ అంటే ఏందివా? సైన్స్. వీడేంటి చుట్ట నోట్లో కాకుండా ఇంకెక్కడన్నా పెట్టి పిలిచాడా? ఏం మట్టయ్యా, 9 రూపాయలు ఖర్చు పెట్టి వచ్చావు కదా, టవర్ అటు పక్కుంది చూడవా? ఏంటి చూసేది? రాత్రి వన్నం పెట్టమంటే అదేదో నానగడ్డి పెట్టి దొప్పించుకున్నావు. కడుపు అంతా ఒకటి ఉబ్బరంగా ఉంది. ఏంటి ఎట్లా వంగావు దానిలాగా? అది ఎందుకు వంగిందో నాకు తెలవదు. నేను ఇంకో అందుకు వంగుతున్నాను. ఇదేంటి మల్లేశ్ అన్న, వీళ్ళందరూ ఇలా గట్టుకెళ్ళిపోతున్నారు? వామ్మో, నువ్వు సామాన్యుడు కాదురా. గాంధీ గారి తర్వాత తెల్లని పరిగెట్టించింది నువ్వే. ఏంటనుకున్నావు? ఎట్టుపోయే గాలి అటు. వాళ్ళని లగెత్తించి వీళ్ళని లగెత్తించకపోతే వాళ్ళు మనసులో ఎట్టుకోరు. Oi, what's all this thing? ఏంది ఏంద్వా? You can't just go around spitting on lawns. ఎవరు అనుకుంటున్నావు? మల్లేష్ యాదవ్ హైదరాబాద్ వచ్చిన బొక్కలు తీస్తా బిడ్డ. అబే ఇంగ్లీష్ వైట్ కొడుక, ఇండియాకి వస్తావు కదా, ఖైమా కొడతా ఖైమా. There, hey, put your hands out. You're under arrest. పిస్తోల్ తీసావు. పోలీసా? నీకు ఆగొట్టుకుంటా, నాకేం తెలియదు. అభిరామన్న, ఒరే లతీఫ్, అమ్మో, అరే అభిరామన్న, ఎవరు వస్తలేరు? Oh, excuse me, officer. I'm really sorry. They are Indian tourists who came for sightseeing to Europe. Please, officer. He's a good friend of mine. He really feels sorry for. Please excuse me. Okay. This is your first time. I'll let you go this time. Thank you very much, officer. But don't let it happen again.
నా అసొంటి రౌడీ గాడిని కాపాడికి నీ దోస్తు నన్నావు. ఆ ఒక్క మాట చాలు. ఇవాళకెళ్ళి నువ్వు ఉండేది లండన్లో కాదన్నా, ఈడా ఈడా. హాయ్ శ్రీను. హాయ్ చిట్టి. ఏంట్రా చందాటం వచ్చిన వాళ్ళు ఇక్కడే నిలబడి కాలింగ్ బిల్ కొడుతున్నారు. టెస్ట్ చేసాం. ఏడ్చల్లే రండి. అవును ఎయిర్పోర్ట్ కి వస్తానన్నారుగా? ఆఫీస్ అవర్స్ కదా. ఏంటి మీరు ఉద్యోగాలు చేస్తున్నారా? చచ్చా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని చెప్తాను. అయినా బొచ్చులో మేము చదివిన చదువులకి ఉద్యోగాలు ఎవడిస్తాడరా? ఎవడు చేస్తాడు? అవును బబ్బులు గాడు ఏమేంట్రా? వాడా ఈ మధ్య ఓసామా బిల్ లాడిన అయిపోయాడు రా. అసలు ఎక్కడ ఉన్నాడో జాడ కూడా తెలియదు సార్. ఆర్యన్ రాజేష్ గారు ఎవరండి? నేనే. మీకు వీపీపీలో ఈ పార్సిల్ వచ్చిందండి. నాకా? ఇంత పెద్ద పార్సలా? అమెరికా నుంచి వచ్చామని ఎవరో గిఫ్ట్ పంపించుంటారా. 2600 కట్టి ఇక్కడ సంతకం పెట్టి ఈ పార్సిల్ తీసుకోండి. ఏముంది ఇందులో? ఈ మధ్య ఆంథ్రాక్స్ పౌడర్ ని ఇలాంటి పార్సల్స్ ద్వారా పంపిస్తున్నారట. ఊరుకోండి అంకుల్, మిమ్మల్ని ఒక్కరిని చంపడం కోసం ఇంత ఆంథ్రాక్స్ పౌడర్ ఎవరైనా వేస్ట్ చేస్తారా? పౌడర్ కవర్ లో వస్తుంది కానీ ఇంత పెద్ద బాక్స్ లో రాదు. ఆంథ్రాక్స్ పౌడర్ కాకపోతే ఆఫ్ఘనిస్తాన్ బాంబు అయి ఉండొచ్చాయా? అమ్మో బాంబా. అయితే నువ్వు ఇలా రా నాన్న. నువ్వు అంతగా చూడాలనుకుంటే మీ నాన్న ఓపెన్ చేయమంటానే. ఏమండి వీళ్ళు ఓపెన్ చేయండి. ఏంటే నీకు మెళ్ళో మంగళసూత్రం మరీ అంత వెయిట్ అయిందా? ఇదిగో వీపీపీ పార్సిల్ పేరు. నా పేరు వీపీ. ఏదో పీలేవయ్యా. ఈ పార్సిల్ మాకు వద్దు కానీ వెనక్కి తీసిపో. గాడిదలో లాక్కొచ్చారండి బాబు. మళ్ళా తీసుకుపోవడం నా వల్ల కాదండి. ఈ వల్ల కాకపోతే ట్యాంక్ బండ్లను నిమజ్జనం చేయి. ఆ పని మాత్రం చేయకండి. అసలు నాకు ఈత రాదు. చచ్చూరుకుంటాను అంకుల్. లోపలేదో ఆకాశవాణి ఉంది అంకుల్. ఆకాశవాణి కాదు, దూరదర్శన్ కాదు, నేను రా. రే అది మన బబ్బులు గాడు వాయిస్ రా. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఆర్యన్. హాయ్ ఆంటీ. హాయ్ అంకుల్. రే ఇదేంటి ఎలా వచ్చావు? ట్రైన్ లో రిజర్వేషన్ దొరకలేదా? ఎవడో 4 బీకి పార్సిల్ చేసి ఉంటాలే. కాదా నువ్వు వస్తున్నావని మా బాబుని ఛార్జీ డబ్బులు అడిగితే లేవన్నాడు రా. ఏం చేయాలో తెలియక అక్కడ ఫ్రెండ్స్ అందరు కలిసి ఇలా వీపీపీలో పంపారు. ఓరి నిన్ను తగలయ్యా. ఎప్పుడు బయలుదేరావు? 3 days అయింది. మరి 3 రోజులు ఫుడ్ అది క్యారేజ్ చేసుకున్నానుగా. ఓహో. మరి 1-2 కార్యక్రమాలు తిన్న తర్వాత గిన్నెలు ఎలాగో ఖాళీ అవుతాయిగా, అందులో ఫిలప్ చేసా. నువ్వు ముందు స్నానం చేసి అప్పుడే భోజనం. అంతవరకు భోజనం లేదు. ముందు స్నానం చేయి. మనం మళ్ళీ ఇన్నాళ్ళకి ఇలా కలుసుకున్నందుకు నా కడుపు నిండిపోయిందిరా. అయితే ప్లేట్ ఇట్ ఇచ్చేయి. ఏదో మాట వరుసకంటూ నువ్వేంట్రా బాబు? ఇదిగో కావాల్సినన్ని ఉన్నాయి. అందరు కడుపు నిండా తినండి. ఏరా మీ అమ్మ నేను ఎలా ఉన్నారు ఇప్పుడు? ఈ మధ్య మా నాన్న మా అమ్మని తిట్టడం మానేశాడు రా. ఏం పాపం? ఆవిడ కొట్టడం మొదలెట్టిందిగా. సరే ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏంటి? ముందుగా రామకృష్ణ మఠానికి వెళ్దాం, దాని తర్వాత గుడికి వెళ్దాం. ఏమే నువ్వు వెళ్ళి ఆవకాయ పట్టరా. వేడి చేసి చాలా రోజులు అయింది. అసలు మీరు టీనేజర్సేనా? సడన్ గా ఆటౌట్ ఎందుకు వచ్చింది అంకుల్? లేకపోతే ముసలాగా రామకృష్ణ మఠానికి గుడికే విటరా. వాటి పక్కనే ఉమెన్స్ హాస్టల్, గర్ల్స్ కాలేజీ ఉన్నాయి అంకుల్. అవన్నీ వేస్ట్. పబ్స్కో డిస్కో తెక్స్కో పెడితే లేటెస్ట్ గెటప్స్ తో హాటెస్ట్ ఫిగర్స్ వస్తారు. తండ్రి వాటి గురించి నీకెలా తెలుసు? నువ్వు లేవుగా. కాక్షేపంగా రోజుకోసారి ఊరికే అలా వెళ్ళొస్తున్నా. ఎప్పుడన్నా మరీ బోర్ కొడితే ఇంటూనే ఉంటున్నా. నీ ఏజ్ కి ఏ లైబ్రరీగా గుడికి వెళ్ళాలి కానీ అక్కడికి వెళ్ళడం ఏంటి? నన్ను సైడ్ చేసి ఏం చెప్తున్నారు అనకాపల్లి అమితాబ్ బచ్చన్ గారు? అబ్బే ఈ రోజు గుళ్ళో మైకేల్ జాక్సన్ గారు హరికథా కాలక్షేపం ఉంది, వెళ్దాం అంటున్నా. అబద్ధం అర్థం ఎందుకు? మేము గుడికి వెళ్దాం అనుకుంటుంటే ఏ డిస్కో తెక్కో పప్పుకు వెళ్ళమంటున్నాడమ్మా. నేను ఎప్పుడన్నాను రా? అప్పుడెప్పుడోలే 10 సెకండ్ల క్రితం. సిగ్గు లేకపోతే సరే, పిల్లలకు బుద్ధి చెప్పాల్సింది పోయి పాడు చేస్తారా? అది కాదే, ఇన్నాళ్ళు అమెరికాలో ఉండి వచ్చాడు కదా, వెధవా అలవాట్లు ఏమైనా చేసుకొచ్చాడేమోనని టెస్ట్ చేస్తున్నాను అంతే. కవరింగ్లు వద్దు, మీరు గుడికి వెళ్ళండి నాన్న. ఇండియాలో సడన్ గా ఇంత కరువు వచ్చేసింది ఏంట్రా? కరువేంట్రా? అటు చూడు, ఎంగేజ్ లో ఉన్న వాళ్ళంతా ఎంగేజ్ గానే ఉన్నారు. మనతో డాన్స్ చేయడానికి ఒక అమ్మాయి కూడా కాయలేదు. అంటే అమ్మాయిల కరువు వచ్చేసట్టేగా. వెయిటింగ్ లిస్ట్ ట్రై చేద్దాం పదరా. ఒరే ఆర్యన్, ఏంట్రా అటు చూడు. ఈ డిస్కో కింగ్ ఎవర్రా? మీ బాబాయా? బాబాయ్ కాదు బాబే. ఓ వాట్ యార్ అలా చూస్తున్నారండి? కమాన్ డాన్స్. ఎవరు డార్లింగ్? ఆ ముగ్గురు నా ఫ్రెండ్స్, వీడు నాకు బ్రదర్. ఓ తమ్ముడా? నో 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 అన్నయ్య. కాబట్టి హైట్ చూడు, నాకంటే 1 నెల ముందు పుట్టాడు. డాడీ. డాడీయా? ఈజ్ ఇట్ ట్రూ? నో 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 ఐ యామ్ యూత్. మూసుకో మౌత్. డార్లింగ్ డార్లింగ్ ఏమిటో ఇది?
కష్టపడి సెటప్ చేసుకుంటే కష్టపడకుండా చెడగొట్టారు. ఇలాంటి చోట డాడీ అన్న పద్ధతి చాలా డేంజరస్. అది అర్థం చేసుకుని ఫ్రెండ్స్ లో బిహేవ్ చేయండి. సర్లేరా రానా ఇప్పుడే కదా ఫ్రెండ్స్ లో పే చేయమన్నావు. ఎవరు రాయుడు? ఓకే ఓకే ఓకే. ముందు నువ్వు ఇంటికి వెళ్ళు, లేదంటే అమ్మకు ఫోన్ చేసి చెప్పలేవు, ఎందుకంటే ఆవిడ దృష్టిలో మీరు గుడికి వెళ్ళారుగా. కామ్ గా కాంప్రమైజ్ అయిపోయి ఎంజాయ్ చేయండి అమ్మా. కమాన్. రేయ్ పెట్టవా. అమ్ము ఏం కారణాలు కూర్చున్నావు? రా లోపల రా. ఏం లేదు సార్, ఆంధ్ర నైజాంలో వరుస పెళ్లి చూపుల వల్ల మర్యాదలు ఎక్కువైపోయి కొంచెం కడుపులో గడబడిగా ఉంది సార్. మర్యాదలు వాళ్ళకేం తెలుస్తాయి? తింటే సీమ తిండి తినాలా. గొడ్డుగార ముచ్చొన్న రొట్టె. మొన్న సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ వచ్చి రుచి చూసినారు. ఇంక రొంజం పెట్టు తిన్నారు. ఏమరా అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా సార్, వాళ్ళు ఏది తిన్నా అరిగిపోద్ది. నాకు ఇప్పటికే ఎక్కువైపోయింది సార్, అరగదు. సరే తిరగపోతే బయలుదా లోపలికి రా. నేను రాను సార్ లోపలికి, మళ్ళీ పరిగెత్తుకుంటూ రావడం కష్టం. దీనికండి భలే ఓడివిలే, ముందు చెప్పినావు. అయితే ఈయనే కూర్చో. పాడ్రా థై. తప్పించుకున్నారా దేవుడా. ఏమి అమ్మ అరిచినట్టున్నది? ఏమమ్మా ఏం అమ్మ చిన్నప్ప నువ్వు ఇవాళ గురుకో. పెద్దప్ప నువ్వు వీధికాయ్. అంటే గంగిరెడ్డి కన్ను తీ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామి ఈ గండం గట్టెక్కిస్తే మా ఆవిడికి మా మావకి గుండు కొట్టిస్తాను తండ్రి. దేవుడా దేవుడా. నేను మాటిస్తాండా, నీకేం కాదు. థ్యాంక్స్ అండి. అయితే మీరు నన్ను ఏం అపార్థం చేసుకోలేదు కదండి? భలే వాడి బాబీ, ఇప్పుడు ఏమైందని నీ మనసులో ఉండేటి మాట నువ్వు చెప్పినావు. మాకు ఇష్టమైతే ఒప్పుకుంటాం, లేకుంటేలే. తప్పేమీ లేదు గాని ఇంకా పోయి రాబో. నమస్కారం అండి. రే గంగిరెడ్డి గన్ను తెచ్చు. సార్ గన్ను గంగిరెడ్డి బాయ్ బాయ్. అల్లుడు ఏంటి మావా? ఏమైనా రాయలసీమ రాజుల సీమేనయ్యా, అందుకే ఏడుకొండలవాడు ఈ ఏరియాలో వెలిశాడు. నమో వెంకటేశ. అల్లుడు ఆ కత్తులు తిప్పటి వింటరా, కొంప తీసి వేసేస్తారంటావా? ఏం డౌటా? తొందరగా పోనీరా బాబు. అమ్మో చుట్టూ సుమోలు ఆపారు కదరా నాయన. అయ్యో ఈ బండోడు కూడా వస్తున్నాడుగా. నవ్వేంటి సార్, కొట్టాలనుకుంటే అక్కడే కొట్టాలి కానీ ఇంత దూరం వచ్చాక ఈ వెరైటీ ఏంటి సార్? పద్ధతే అదిరా. ముందు బాంబులయ్యల్లా, ఎంటెమ్మడి సుమోల్లో ధర వల్ల, ఆ తరువాత ఏసయ్యల్లా. అది కరెక్టే సార్. ఆంధ్ర నైజాంలో నన్ను ఒక్కడే ఎరగొట్టారు సార్. ఇక నేను తట్టుకోలేను సార్. ఈసారి నేసేది సార్. వాడిని మా అమ్మే వేసినే, నేనేం చేసేది? నిన్నేస్తా. నన్ను సెలెక్ట్ చేసుకున్నారా సార్? అరదెబ్బకి చచ్చిపోతారు. అయ్యో నిన్ను నేను కొట్టనురా, ముందు నా తొడ కొడతా. ఆ ఎమ్మడి నువ్వు బతుకుంటే అప్పుడు నిన్ను కొడతా. అట్లానా? కొట్టుకోండి కొట్టుకోండి సార్. మావా మావా మావా. వెంకటేశ్వర్లు ఇంకా నీ పెళ్లి చూపులకు నేను రానురా నాయనా. ఈ దెబ్బలు నేను తట్టుకోలేను నాయనా. రే వాడు తొడగొడితేనే నేను ఇలా అయిపోయానే. వాడు నన్ను కొడితే నేను చచ్చిపోయి ఉన్నాను. అయ్యో ఆ దేవుడే నీకు కాబోయే పెళ్ళాన్ని చూపించాలి నా వల్లగా. महागणाधिपति अनुग्रह प्रसाद सिद्धिरस्तु सर्वत्र दिग्विजयमस्तु मह्यन्नमन्ता मय्यासेरस्तु స్వామి వినాయక
నేనేం పాపాలు చేశానని, అసలు నేనేం తప్పులు చేశానని? నా పెళ్లికి ఎందుకు ఇన్ని విఘ్నాలు స్వామి? నేనేమైనా తప్పులు చేసుంటే దయచేసి మన్నించి నా పెళ్లి త్వరగా ఇటు చూడు స్వామి. స్వామి వినాయక తండ్రి. తథాస్తు. స్వామి వినాయక. నాగోజీ, మనం పెట్టే ఈ తిండి చూసి మనల్ని ఏ లెవెల్ కోటేశ్వరులు అనుకుంటారు? టోటల్ గా సింగపూర్ ఎంత మంది అనుకుంటారు. అమ్మో, పిల్ల తల్లి తండ్రి అన్నీ వస్తున్నాయి. వెల్కమ్ వెల్కమ్. ప్లీజ్ అందరు కూర్చోండి. సిడా. అందరికి అన్ని వడ్డించండి. పెలుగన్నం, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ఇండియాలో కూలీలు తింటారు. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు. అది అక్కడి మాట. ఇంత నవనాగరికమైన దేశంలో ఉండి కూడా భారత్ తన పేరుతో పాటు భోజనంలో కూడా భారతీయతను వదిలిపెట్టడం లేదు. భరత్, ఐ లైక్ యువర్ సింప్లిసిటీ. నేను నీతో షేర్ చేసుకుంటా. ఎలా ఉంది డిష్? చాలా బాగుంది. కట్లెట్. కట్లెట్ కాదు, తల తోక కట్ చేసి ఫ్రై చేసిన సింగపూర్ ఎలుక. వాళ్ళకు మంచిది. సన్నాస్, ఏ ఐటమ్ ఏదో తెలుసుకుని తినొచ్చు కదా. ఈ ఐటమ్ చూడు ఎంత బాగుందో. పిల్లి కర్రీ అంత బాగుందా? నేను ఇప్పుడు తింటే పిల్లి కర్రీయా? యా, హాట్ టు డాగ్ లాగా హాట్ టు క్యాట్. ఏమండి, మీ ఎదురుగా ఉన్న ఆ ఖాళీ గిన్నె కొంచెం అందుకోండి. ఎందుకు? వాంతి చేసుకోవడానికి. ఎలకని తిన్నది వీడు, పిల్లిని తిన్నది వాడు. చేసుకుంటే వాళ్ళు చేసుకోవాలి కానీ నీకెందుకు? ఈ నూడిల్స్ బాగున్నాయి, ట్రై చేయి. అవి నూడిల్స్ కావు, నేతిలో వేయించిన కొండచులు, పేగులు. ఓలి దేవుడు, నాకెందుకు వచ్చింది? నేను ఈ పొట్లకాయ తింటా. అది పొట్లకాయ? అది పొట్లకాయ కాదు, కట్లపాము. జనరకు వచ్చినట్లేదు, జూకు వచ్చినట్టుంది. వాచ్ మేజర్ ఎక్కడ? హలో, ఆర్ యు నికోలస్? ఆర్ యు నికోలస్? ఎస్ సార్. కమాన్ కమాన్, హరి అప్. బాబు, నాకు ఇవేమీ అక్కర్లేదు. ఆఖరిలో ఇస్తారే, చల్లగా ఉంటుంది. ఓ డెజర్ట్. ఓ ఫ్రూట్ సాలిడ్. ఫ్రూట్ సాలిడ్. అమ్మో, నెవర్ మైండ్, మంకీ మైండ్. కూర్చోడు కూర్చోడు కూర్చోడు. ఎందుకు అలా చూస్తారు? కోతి మౌళ్ళలో ఉన్న ఐస్ క్రీమ్ బాగుంది, తినండి.